ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సార్, ఇక్కడ మీ ఇంట్లో సమస్య తీరిపోయింది. మా ఇంటి సమస్య అలాగే ఉంది. దాన్ని వదిలేసి వచ్చేసాను. వెంటనే వెళ్ళి ఆ సమస్య తీర్చుకోవాలి. నేను వెళ్ళొస్తాను సార్. వారాహి, ఏం జరిగింది? నా చెల్లెలు హాసిని పోలీస్ స్టేషన్లో ఉంది సార్. తనని అరెస్ట్ చేశారు. అవునా? అసలు తన్నెందుకు అరెస్ట్ చేశారు? తనేం తప్పు చేసింది? సార్, నేను బయలుదేరుతాను. అమ్మ వారాహి, నేను నీతో వస్తాను. స్టేషన్ ఆఫీసర్తో మాట్లాడి హాసినిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. తర్వాత ఏదైనా ఉంటే మనం కోర్టులో చూసుకుందామమ్మా. నా చెల్లి మీద ఏ మచ్చ లేకుండా బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. స్టేషన్లో బెయిల్ మీద బయటికి తీసుకొస్తే హాసిని మీద ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. ఒక్కసారి కేసు పెట్టాక దీని నుంచి బయటపడాలంటే కొన్ని రోజులు పడుతుందమ్మా. మా వీధిలో ఓ కుర్రాడు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. చెయ్యని తప్పుకి శిక్ష పడి మళ్ళీ బయటికి వచ్చేశాడు కూడా. కానీ ఆ అబ్బాయిని అందరూ నేరస్తుడిలాగే చూస్తున్నారు. చెప్పు కళ్యాణి. అక్క, రేఖ ఎవరి దగ్గర మందులు తీసుకుందో అతని అడ్రస్ దొరికిందక్కా. రేఖ మందులు మార్చిందని నీకెవరు చెప్పారు? చెల్లికి భోజనం తీసుకెళ్లడం కోసం అమ్మ ఇంటికొచ్చింది. అంతా చెప్పేసింది. వెంటనే నేను స్టేషన్లో నరసింహబాబాయ్ ఉన్నాడు కదా, అతనికి చెప్పి రేఖ నెంబర్ కాల్ తీయమన్నాను. అతను లిస్టు పంపించారు. అందులో రేఖ వాళ్ళు మన ఇంటికొచ్చిన ముందు రోజు మెడికల్ రిప్రజెంటేటివ్తో మాట్లాడింది. అతని దగ్గర నుంచే నాకు యాంటీ డోసేజ్ మెడిసిన్స్ తీసుకుంది. అవునా? నాకు అడ్రస్ పంపించు. సరే అక్క. నా చెల్లెలు నిర్దోషి అని నిరూపించే అవకాశం ఒకటి దొరికింది. మేము తప్పు చేయమని మనుషులు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అంతా చూస్తున్నాడు కదా. ఆయనే సాయం చేస్తున్నాడు. నేను వెళ్ళొస్తాను సార్. అలాగే అమ్మా. ఫైవ్ మినిట్స్లో అరెస్ట్ అన్నాడు. 10 minutes అనే కాల్ చేయడేంటి? విక్కీ, కంగారు పడకు. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలియదు కదా. తను తన పై ఆఫీసర్తో ఉంటే కాల్ చేయడం కుదరదు కదా. టైం చూసుకొని కాల్ చేస్తాడులే. అదిగో కాల్ చేశాడు, మాట్లాడు. చెప్పు రవీందర్, జయసింహ అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యేది మా డాడ్ కాదరా ఈడియట్. నువ్వు. ఏమైంది విక్కీ? చరణ్ ఫోనా? అవును, చరణ్నే. మా డాడ్ మీతో బిజినెస్ చేయనందుకు మా ఇంట్లోకి దొంగల్లా చొరబడిపోయి మా సిస్టమ్స్ అన్ని కరప్ట్ చేస్తారా? ఇది మీ అబ్బాయికి న్యాచురల్గా ఉన్న బుద్ధ, మీ నుంచి వారసత్వంగా వచ్చిన బుద్ధ? హే చరణ్! ఏ నోర్మోయ్. ఎరా, నీకు ఎవరో ఒకరింట్లోకి దొంగలా వెళ్లే బుద్ధేంట్రా? అప్పుడు వారాహి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి చీర కాల్చేశావు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి మా ఫైల్స్ అన్ని మార్చేశావు. అసలు మీది దౌర్జన్యం అనాలా, దుర్మార్గం అనాలా? అరే, మీకు నచ్చితే మేము బిజినెస్ చేయాలా? నచ్చకపోతే మానేయాలా? రేయ్, ఎవడన్నా మీతో కలిసి వ్యాపారం చేస్తే అది పార్ట్నర్షిప్ అవుతుంది. వేరే వాడిని మీ వ్యాపారంలోకి లాక్కొస్తే
అది ఓనర్షిప్ అవుతుంది, అది వర్క్మెన్షిప్ అవుతుంది. లుక్ చరణ్, నా ముందు నా కొడుకుని ఏమీ అనద్దు. మీ ముందు అనద్దని నాకు చెప్పడం కాదంటీ, మీ వెనక ఇలాంటి వెధవ పనులు చెయ్యొద్దు అని ముందు వాడికి చెప్పండి. లేదంటే మీరు ఆ ఫోన్ ముందు నుంచి పక్కకు వెళ్ళిపోండి. విక్కీ నా ప్రాణం. ప్రాణం అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఆంటీ. నిప్పుల్లోకి దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం, కొండ మీద నుంచి దూకుతూ ఉంటే క్లాప్స్ కొట్టడం లాంటి ఎంకరేజ్మెంట్స్ ఇవ్వకూడదు కదా. నాకెందుకు అనిపిస్తుంది ఆంటీ, విక్కీ మీ సొంత కొడుకు కాదేమో అని. హే చరణ్, హే తాడి మట్టయ్యా, నర్మరా రేను రేవులో తాడి చెట్టులా అంతెత్తు పెరిగావు గాని నీ వల్ల ఒక్కడి జీవితమైనా బాగుపడిందరా? ఎప్పుడు ఎవరో ఒకళ్ళని నాశనం చేయడం నీ లైఫ్లో పెట్టుకున్న గోలా అది? రేయ్, నీకు చేతనైతే 10 మందికి మంచి చెయ్యి. రేపు నువ్వు పోతే నీతో పాటు పైకొచ్చేది, ఇక్కడ నీకు పనికొచ్చేది అదేరా. ఇదిగో, నువ్వు నాకు నీతులు చెప్పకు, మొంటెక్కుతుంది. అంతేరా, నువ్వు మారవు, నీకు మంచి పనికి రాదు. చివరిగా నీకు ఇదే చెప్తున్నాను, త్వరలోనే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. హే, నువ్వు నన్నేం చేయలేవు. అవునా? అయితే ఉండరా, అలాగే వెయిట్ చేస్తూ ఉండు. శిక్ష పడ్డాక అప్పుడు మాట్లాడుకుందాం. నేనన్నీ ప్రాపర్గానే చేశాను. ప్రాపర్గా చేస్తే ఎందుకు ఇలా తప్పులుంటాయి? ఇదంతా ఈ వారాహి చేసింది. మన దగ్గర నుంచి కమిషన్ వస్తుందని ఆశపడి. సార్, ఎస్ సో ఇతను విక్కీ అనే పర్సన్ కి వీడియో కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చూపించాడు సార్. ఇతను కలిసి ఈ ల్యాప్టాప్ లోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ చేశారు. నేను తొందరపడి వారాహిని అనుమానించాను. ఛే, ఎవరండి? సతీష్ గారు ఉన్నారా? ఉన్నారండి. మీరు? సతీష్ గారితో కొంచెం మాట్లాడాలండి. పిలుస్తాను రండి. సతీష్ గారంటే మీరేనా? అవును, ఏం కావాలి? నన్ను రేఖా గారు పంపించారు. రేఖా గారా? మీకు డబ్బులు ఇవ్వమన్నారు. అదేంటి, నాకు మొత్తం డబ్బులు ఇచ్చేశారు కదా, మళ్ళెందుకు? మీరిచ్చిన మెడిసిన్స్ చాలా బాగా పనిచేశాయని ఆనందంతో ఇంకొని పంపించారు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను మేడం, మెడిసిన్ చాలా పవర్ఫుల్ అని, ఖచ్చితంగా పనిచేస్తాయని. కానీ ఆవిడే నమ్మలేదు. ఇవ్వండి. ఏంటండి ఇవి డమ్మీ నోట్లు కదా? అంటే నీకు డబ్బులు ఇస్తే ఎలాంటి చెత్త పనైనా చేస్తావన్నమాట. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఎదుటి మనిషి జీవితం నాశనమైపోయినా నీకు పర్వాలేదన్నమాట. నీకు డబ్బులు వస్తే చాలు, అంతేనా? ఏంటావిడ అలా ఉంటుంది? ఏమో నాకు అదే అర్థం కావట్లేదు. ఏమండి, ఎవరు మీరు? అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేనెవరా? నువ్విచ్చిన దొంగ మెడిసిన్ వల్ల లేచి నడవలేక వీల్ చైర్లోనే ఉన్న కళ్యాణి అక్కని. నువ్వు ఎవరికైతే ఈ మెడిసిన్ ఇచ్చావో
ఆ రేఖకి వదిన్ని. ఏంటండి మీరు ఏదేదో అంటారేంటి? మీరు రేఖా గారి వదిన గారా? అసలు రేఖా గారు ఎవరు? నేనెవరికి దొంగ మందులు ఇవ్వలేదండి. నాకేం తెలీదు. దొంగ మందులు ఇవ్వలేదా? లేదు, నేను ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇవ్వలేదు. మరి రేఖ డబ్బులు పంపించిందని చెప్పగానే ఎందుకంత ఆనందపడిపోయావు? అది డబ్బులంటే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా. ఎవరో నాకు డబ్బులు పంపారంటే తీసుకోవాలనుకున్నాను, అంతే. రేఖ గారు ఎవరో నాకు నిజంగా తెలియదండి. రేఖ ఎవరో నీకు తెలీదు? తెలీదండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది రేఖ ఫోన్ కాల్స్ డేటా. ఇదిగో, ఇందులో నీ నెంబర్ కూడా ఉంది. వరుసగా తనకి నీకు మధ్య కాల్స్ వచ్చినట్టుగా లిస్ట్ ఉంది. ఏంటి బావా ఇది? నువ్వు ఆమెకెందుకు ఫోన్ చేసావు? నువ్వు ఉండవే. ఇదిగోండి మేడం, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రోజుకు 100 మంది ఫోన్ చేస్తారండి. అందులో ఆవిడ కూడా ఉందేమో, నాకు తెలియదు కదా. నాకు ఆవిడ డబ్బులే ఇవ్వలేదు. నేను అసలు ఆవిడ్ని కలవలేదు. ఆవిడెవరో నాకు తెలియదండి. సరే, నీకొక విషయం తెలియదనుకుంటా. నువ్విచ్చిన మెడిసిన్ వేసుకున్న మనిషి పోలీస్. తను వేసుకున్న దొంగ మెడిసిన్కి కారణం నువ్వేనని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిపోయింది. వాళ్లే ఈ కాల్ డేటాని కూడా తీశారు. ఏదో ఒక టైంలో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు కాని ఇక్కడికి వచ్చారంటే నిన్ను స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ల పద్ధతిలో నీ నుంచి నిజం రాబడతారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటే నేను వాళ్ళకి చెప్పి నీకు ఎలాంటి శిక్ష పడకుండా చేస్తాను. లేదంటే... హలో మేడం, మీరు నన్ను బెదిరిస్తే నేనేం భయపడిపోను. నాకు ఆ రేఖ ఎవరో తెలీదు. నాకెవరూ డబ్బులు కూడా ఇవ్వలేదు. నేనెవరికీ మందులు ఇవ్వలేదు. వెళ్ళండి, వెళ్ళి ఏం చేసుకుంటారు చేసుకోండి. నీకు నీ కూతురంటే ఇష్టమా? ప్రాణం. నేను నా కూతురు కోసమే బతుకుతున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పిందంతా నిజమని, నేను చెప్పిందంతా అబద్ధమని చెప్పు. చెప్పు సతీష్. ఏంటి బావా, మాట్లాడు. నువ్వు చెప్పేది నిజమేనని చెప్పు. నీకు ఆడపిల్ల ఉంది. నువ్వు నిజాయితీగా సంపాదించే డబ్బు తన జీవితాన్ని బాగు చేస్తుంది. పాపం చేసి సంపాదిస్తే ఆ పాపం తన జీవితాన్ని నాశనం చేస్తుంది. వద్దండి, అలా అనొద్దు. నా కూతురు జీవితం బాగుండాలండి. మరి నిజం చెప్తావా? చెప్తానండి. నేను రేఖా గారిని కలిశాను. నా దగ్గర ఆవిడ మెడిసిన్ తీసుకున్నారండి. నువ్వు నాతో వచ్చి నేను చెప్పినట్టుగా చెప్తే 2 గంటల్లో ఇంటికొస్తావు. లేదంటే నిజంగానే జైలుకు వెళ్తావు. వస్తానండి, నేను వస్తాను. మీరేం చెప్తే అదే చేస్తాను. పదండి. అలాగే మేడం. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. కరెక్ట్గా నిజం మాత్రమే చెప్పు. సరే మేడం, చెప్తాను. కానీ ఆ తర్వాత రేఖా మేడం గారి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. తను నీ మీద చెయ్యి కాదు కదా, చూపు కూడా వేయలేదు. పద. మా కాందాన్ ఎంత గొప్పదో, ఎంత పెద్దదో తెలుసా? అలాంటి కాందాన్లోకి ఇలాంటి క్రిముల్లా చొరబడిపోతే మొత్తం అందరికీ ప్రాబ్లమే. మా ఇంటి గుమ్మం కూడా తొక్కే అర్హతే లేదు తనకి. తను చేసిన నేరానికి వెంటనే తనకి శిక్ష పడిపోవాలి. వెంటనే ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే మేడం, ఇప్పుడే రాస్తాను. మేడం, మీ పూర్తి పేరు చెప్పండి.
ఈ వారాహికి ఈ సతీష్ గడు ఎక్కడ దొరికేశాడు? ఎస్ఐ ఎఫ్ఐఆర్ రాశాక వచ్చుంటే బాగుండేది. హాసిని మీద కేసు బుక్ అయ్యేది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటానికి వీల్లేదు. కృష్ణమ్మ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు. తెలుసమ్మా. కృష్ణమ్మ పిల్లల గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది ఈ ఊళ్ళో. కానీ తెలిసిన వాళ్ళకో న్యాయం, తెలియని వాళ్ళకో న్యాయం ఉండదు కదా. అందుకే ఎఫ్ఐఆర్ రాయాల్సిందేనమ్మా. కానీ సార్, మీరింకా ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా? హలో, ఓకే ఓకే, సరే, నేను చూసుకుంటాను. చూడమ్మా, మేం ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం. వాళ్ళు చాలా రోజుల కిందటే ఈ ఊరు నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారంట. ఇప్పుడు నిడదవోల్ దగ్గర అట్లపాడు అనే విలేజ్లో ఉన్నారని తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చేసరికి సాయంత్రం అవుతుంది. కానీ ఈవిడ వాళ్ళు వచ్చే వరకు ఆగనంటుంది. ముందు ఎఫ్ఐఆర్ రాసిస్తే సైన్ తీసుకొని కాపీ తీసుకుంటానంటుంది. అందుకే ఎఫ్ఐఆర్ రాయడం మొదలుపెట్టానమ్మా. సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటం ఒక 10 నిమిషాలు ఆపగలరా? ఎందుకు ఆపాలి? ఎఫ్ఐఆర్ రాసేస్తే హాసిని మీద కేసు బుక్ అయ్యి కోర్టుకు వెళ్తుందనా? చేసిన నేరం కళ్ళ ముందు బయట పెడుతున్నా ధైర్యంగానే మాట్లాడుతున్నావే. సో మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే ఒక్క 10 నిమిషాలు నేను ఈ రేఖతో కొన్ని విషయాలు తేల్చుకోవాలి. ఓకే, మాట్లాడుకోండమ్మా. ఇలాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్కి వచ్చేస్తే మాకు చాలా శ్రమ తగ్గుతుంది. నేను కాంప్రమైజ్ చేసుకునే పొజిషన్లో లేను సార్. కండిషన్స్ పెట్టే రేంజ్లో ఉన్నాను. రేఖ, నీతో మాట్లాడాలి, పద. ఏంటి వీడిని తీసుకొచ్చి నేను టాబ్లెట్స్ మార్చానని చెప్తే భయపడి ఒప్పేసుకుంటాననుకుంటున్నావా? సోది లేకుండా నువ్వే డైరెక్ట్గా పాయింట్లోకి తీసుకెళ్ళిపోయావు. అంటే నువ్వు ఇతని దగ్గర టాబ్లెట్స్ కొని వాటిని కళ్యాణి టాబ్లెట్స్ పెట్టుకునే ప్లేస్లో రీప్లేస్ చేసావని ఒప్పుకుంటున్నావన్నమాట. నో, నేను ఒప్పుకోను. నువ్వు వాణ్ణి సాక్ష్యంగా పెట్టుకొని నా మీద కేసు పెడతానంటే నేనదంతా అబద్ధం అని చెప్తాను. ముందే సతీష్ కూడా అదే చెప్పారు. సరే, ఇతనంటే ఏదో చిన్న ఉద్యోగి, చిన్న బ్రెయిన్. మరి నీ బ్రెయిన్కేమైంది? ఏయ్, నేనసలు ఇతని వరకు ఎలా వెళ్ళానో కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎలా వెళ్తావు? వీడెక్కడో కలిసి ఏదో మాటల్లో తెలుసుంటుంది. కాకపోతే వీడి అడ్రస్ తెలిసి అది ఎలా తెలుసుకున్నాను? వీడి ఫోన్ నెంబర్ ఎస్, తెలివైన దానివే. తెలిసిపోయింది కదా. చూడు, నీ కాల్ లిస్ట్, ఇతని కాల్ లిస్ట్ ఉన్నాయి. ఇతను సాక్ష్యం చెప్తాడు. సో టాబ్లెట్స్ నువ్వు మార్చి నా చెల్లెలు కళ్యాణి అనారోగ్యానికి కారణమయ్యావని ప్రూవ్ చేయటానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి నీకే దారుంది? నువ్వు హాసిని మీద ఎఫ్ఐఆర్ రాయిస్తే నేను నీ మీద కేసు పెడతాను. నువ్వు పెట్టే కేసులో మహా అయితే హాసినికి మందలింపు, ఫైను విధిస్తుంది కోర్టు. కానీ
నీ మీద నేను పెట్టే కేసేంటో తెలుసా? అటెంప్టివ్ మర్డర్. దీంట్లో A1గా నిన్ను, A2గా మీ అన్నయ్యని, A3గా ఎవరో తెలుసా? మీ అమ్మని పెడతాను. దాంతో మీ అమ్మ అవమాన భారంతో ఏం చేసుకుంటుందో ఏంటో. అంతేకాకుండా నీకింకో బంపర్ బొనాన్సా కూడా ఉంది. జయసింహ గారింట్లో ఐటీ రైట్స్ చేయించింది, వాళ్ళ సిస్టమ్స్ ని హ్యాక్ చేయించింది మీ అన్నీ అన్న ప్రూఫ్స్ కూడా నా చేతికి దొరికిపోయాయి. సో అది ఇంకో కేసు అవుతుంది. దాంట్లో మీ అన్నయ్య A1, మీ అమ్మ A2, నువ్వేమో A3. ఇదిగోండి, నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. సార్, నాదొక రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? ఈ కేసు నుంచి మా హాసిని మాత్రం తప్పించండి సార్. కానీ ఈ కేసు మాత్రం క్లోజ్ చేయకండి ప్లీజ్. అదేంటమ్మా, మళ్ళీ ఇదంతా ఏంటి?